నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మోటార్ల దొంగతనం కేసులో 10 మంది అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. మనుబోలులో సిమెంట్ రోడ్డు ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీపీ అనితమ్మ. నేరాల అదుపుకు చర్యలు తీసుకోవాలి. మనుబోలు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ గజరావు భూపాల్. ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన. దూకేస్తామంటూ బెదిరింపు. వివిధ ప్రాంతాల్లో మోటార్లను దొంగలించిన ముఠా సభ్యులను చిలకూరు పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ వివరించారు. చిలకూరులోని పోలీస్ స్టేషన్లో మంగళవారం పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మోటార్లను దొంగలించిన నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ చిలకూరు, గూడూరు మండలాల్లో మోటార్లను దొంగలించిన 10 మంది నిందితులను చిలకూరు ఎస్ఐ అంకమ్మ సిబ్బంది పట్టుకున్నారన్నారు. వారి నుండి 75,000 రూపాయలు విలువ చేసే 14 మోటార్లను స్వాధీనపరుచుకున్నట్లు ఆయన వివరించారు. అనంతరం ఎస్ఐ అంకమ్మ సిబ్బందికి డీఎస్పీ రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో గ్రామీణ సిఐ శ్రీనివాసులరెడ్డి మరికొందరు పాల్గొన్నారు. తూర్పు కనుపూరు, వరగలి, కవరవారిపాలెం ఆ ప్రాంతాల్లో మోటారు దొంగతనాలు చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. వీటికి సంబంధించి చిలకూరు ఎస్ఐ గారు అంకమ్మ తర్వాత వాళ్ళ టీం వర్కౌట్ చేసి వరగలి ప్రాంతం నుంచి చెందిన 9 మంది యువకులు, తర్వాత వాకాడు మండలంలో చెందిన ఒక యువకుడు, ఈ 10 మంది కలిసి మోటార్లు దొంగలించి అమ్ముకుంటున్నట్టు సమాచారం రావడంతో వాళ్ళపై నిఘా ఉంచడం జరిగింది. వాళ్ళని ఇవాళ అరెస్ట్ చేశారు. వాళ్ళ పొజిషన్ నుంచి 14 మోటార్లు రికవర్ చేయడం జరిగింది. 14 మోటార్లని స్వాధీనపరుచుకొని వీళ్ళందరినీ కోర్టు ముందు హాజరు పెట్టడం, ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ వైర్ అఫెండర్స్, తర్వాత వచ్చేసి మోటార్లు దొంగతనాలు చేసే వాళ్ళు ఇంకా పల్లె ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళపైన కొద్దిగా విలేజ్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత విలేజ్లో పనిచేసే మిగిలిన వాళ్ళు కూడా కొద్దిగా నిఘా ఉంచి ఇన్ఫర్మేషన్ పెడితే మనం ఈ అఫెన్సెస్ పూర్తిగా స్టాప్ చేయాలి. జన్మభూమి కమిటీలకు అధికారాలు ఇవ్వడం దారుణమని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మనుబోలులో 5 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు. మనుబోలులో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ అమలు చేయడం లేదన్నారు. జన్మభూమి కమిటీలకు అధికారాలు కట్టబెట్టడం ఏమిటని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితమ్మ, ఎంపీడీఓ హేమలత, తహసీల్దార్ కేవీ రమణయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, వెంకట సుబ్బయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకునే మహద్భాగ్యాన్ని మన ప్రీతమ శాసనసభ్యులు ఇవాళ మనకు ప్రజెంటడం జరిగింది. ఇందా పెద్దల శేఖర్ అడిగినట్టు గతంలో ఈ రోడ్డుని అప్పుడు జిల్లా పరిషత్తులో వేయాలనుకున్నాం, కొన్ని కారణాల వల్ల ఆ రోజు వేయలేకపోయినాం. అయినా తిరిగి ఆయన ఆశీస్సులతో ఇవాళ జిల్లా పరిషత్ తిరిగి మళ్ళీ రోడ్డు తెచ్చుకోగలిగాం. ఈ గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు అయ్యా మాది రైతాంగానికి చెందినటువంటి గ్రామం, పెద్ద గ్రామం, రైల్వే ట్రాక్ దాకా మనుగోలు హైవే నుంచి భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా పరిసర ప్రాంతాలు ఇవాళ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని చెప్పి ఎన్నో దగ్గర ధరలు బలుగుతున్నాయని చెప్పిన తరువాత పెద్దలు బొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారిని ఆ రోజు మొట్టమొదటిగా ఈ తూర్పిది అనేది చూసేదానికి చిన్నదిగా ఉంది, కానీ ఈ చుట్టుపక్కల 3 వార్డులకు సంబంధించిన జనం 1000 మంది జనం రోజు ఈ దారిని నడవాల్సిన పరిస్థితి. అటు సైడ్గా ఇప్పుడు 10 ఏళ్ళ నాడు వేశారు. ఇది తరతరాల నుంచి ఉండింది. దాన్ని మనం గోవర్ధన్ రెడ్డి గారు చైర్మన్ ఒకరు పడితే చేద్దామన్నారు, కానీ అప్పుడు లేట్ అయింది. తిరిగి ఆయన అదే మనసులో పెట్టుకొని ఇక్కడ ఇది శాంక్షన్ అయిన తర్వాత ఆ రోడ్డుని సేకరణ చెప్పుకున్నాడు కాబట్టి ముందు దాన్ని వేయమన్నాడు. ఆయన కృషి వల్ల ఇక్కడ జరిగింది. ఇది చాలా ఊరికే గర్వకారణమైనటువంటిది. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 5 లక్షల రూపాయలతో ఈ సిమెంట్ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. అయితే గ్రామాల్లో చిన్న చిన్న రాజకీయాలు ఉంటాయి. దాని ప్రకారం ఎన్నికలప్పుడు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు ఆ పార్టీకి ఓటు వేసుకుంటాడో ఆ తర్వాత అందరం కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. చివరికి ఈ రోడ్డు ఇచ్చిన తర్వాత ఈ రోడ్డు వేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన చేసిన తర్వాత ఈ రోడ్డు ఆపివేయాలనేటువంటి ఆలోచన నేను చెప్పాను. జిల్లా పరిషత్ చైర్మన్ గారితో మాట్లాడి ఒకసారి ఆ ప్రాంతానికి సంబంధించి రోడ్డు మంజూరు చేశాం. అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఆ రోడ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాం. ఏదేమైనా సరే
ఆ రోడ్డు ఇచ్చి తీరాల్సిందే, ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు వేసి తీరాల్సిందే అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు 5 లక్షల రూపాయలతో ఈ రోజు ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన్బల్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ గజరావు భూపాల్ తనిఖీ చేశారు. ఈయన వెంట డీఎస్పీ శ్రీనివాస్ ఉన్నారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న మన్బల్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. కేసులను ఏ మేర పరిష్కరిస్తున్నారో డీఎస్పీ శ్రీనివాస్ ను ఆయన అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ తరపున రుణాలు పొందేందుకు అర్హులైన వారు వచ్చే నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వై రామచంద్రారెడ్డి కోరారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన శివాబీతో మాట్లాడారు. సాంఘిక సంక్షేమ శాఖ తరఫున అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సాయం కొరకు 2015-16 గాను ఆగస్టు 15 లోపల లబ్ధిదారులందరూ కూడా వారి అర్జీలని ఆన్లైన్ సిస్టంలో OBMMS అంటారు, ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ కింద వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో ఈ విషయమే తహసీల్దార్ వారి ద్వారా BROs చెప్పి లోకల్గా టోటల్గా దండాలు వేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిసిటీ కోసం పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 2014-15కి సంబంధించి ఆల్రెడీ శాంక్షన్డ్ బెనిఫిషరీ లిస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఈ మండలానికి సంబంధించి 39 మంది లబ్ధిదారులకు శాంక్షన్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద. సో బీసీ అండ్ SC ST యాక్షన్ ప్లాన్స్ అన్నిటి కూడా ఏదైతే లబ్ధిదారులు శాంక్షన్ అవన్నీ కూడా ఎంపీ వారి దగ్గర లిస్ట్ ఉంది. దాంట్లో ఫార్మాట్ 1 జనరేట్ కావాలి మనకి. అంటే లబ్ధిదారులకి సబ్సిడీ రావాలి అంటే వాళ్ళ SBI అకౌంట్, లోన్ అకౌంట్ 2 బ్యాంకర్ దగ్గర ఓపెన్ చేసుకుని ఆ ఫార్మాట్ 1లో దాని డీటెయిల్స్ అన్ని మనం సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్ ఆఫీస్కి సెక్రటరీ పంపిస్తే, VC అండ్ MP ఆఫీస్కి పంపిస్తే వారు సబ్సిడీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసేస్తారు. సో ఈ ప్రాసెస్లో మనకి ఇంకా 14 రావాల్సింది. ఈ SC యాక్షన్ ప్లాన్ కింద 14 రావాల్సింది. BC యాక్షన్ ప్లాన్ ఇంకా 1 or 2 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనం MDO గారికి చెప్పి అండ్ బ్యాంకర్స్ కలుసుకునేసి వారి ద్వారా ఇమ్మీడియట్గా ఫార్మాట్ 1 జనరేట్ చేసి ఆగస్టు 25 లోపల. గూడూరులోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ తీరును నిరసిస్తూ భవనం పైకెక్కి దూకేశామంటూ వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ABVP, TNSF, AISF, RSFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఉప విద్యాశాఖాధికారి కనబడట లేదు అంటూ నినాదాలిచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నో మార్లు వెంతులు ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని నాయకులు పేర్కొన్నారు. అనంతరం కొందరు విద్యార్థి సంఘాల ప్రతినిధులు కార్యాలయ భవనం పైకి ఎక్కి దూకేశామంటూ నినాదాలు ఇవ్వడంతో అక్కడున్న వారిలో ఆందోళన నెలకొంది. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడి నుండి విద్యార్థులు దిగేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మనోజ్ కుమార్, హరీష్ నాయుడు, సునీల్, జగదీష్, వెంకటేష్, శివ మొదలగువారు పాల్గొన్నారు. నేను ఆఫీసులు పోయి అక్కడ కలుస్తున్నాను, ఇక్కడ విజిట్లు చేస్తున్నాను అంటున్నారు. ఇది ఎంత మాత్రం మంచి పరిణామం కాదు. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు విడిగా అధిక ఫీజులు, పాఠశాలలో బుక్స్ అమ్ముతుంటే ఈ డిప్యూటీ DO మాత్రం ఇది కనబట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఈ తొత్తులుగా మారిపోవడమే కారణం. ఏ రోజైనా ఒక ప్రైవేట్ స్కూల్ మీద కానీ పాఠశాల మీద చర్యలు తీసుకునే దాఖలు లేవు. ఎందుకంటే ఇంకా కేవలం వాళ్ళు ఇచ్చే ముడుపులు తీసుకొని అట్టే ఆఫీస్కి రాకుండా ఎన్నిసార్లు విద్యార్థి సంఘాలు రిప్రజెంటేషన్ ఇచ్చిన పడుచుకోవట్లేదు. కాబట్టి ఆమె వచ్చేంత వరకు ఈరోజు డిప్యూటీ DO ఆఫీస్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు పెంచడం, అధిక ఫీజులు, అదేవిధంగా స్కూళ్ళల్లో బుక్స్లు అమ్మడం కల్లారా చూస్తున్నా కానీ డిప్యూటీ DO గారు అధికారం నుండి ఎటువంటి చర్యలు తీసుకోపోవడం చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం. ఈరోజు ఇచ్చలవిడిగా ఫీజులు పెంచి కానీ ఈరోజు డిప్యూటీ DO గారు ముడుపులు పుచ్చుకొని వాటిపైన చర్యలు తీసుకుపోవడం మేము చాలా దారుణంగా ఉంది. దానికి సంబంధించి ఈరోజు డిప్యూటీ DO ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టడం జరిగింది. వాళ్ళకి సరైన సమాధానం చెప్పకపోగా ఆ రిప్రజెంటేషన్ CC మేడం తీసుకుంటారు. మరుసటి రోజు దాని మీద ఒక స్టాంప్ ముద్ర వేస్తారు. అది మరుసటి రోజు మేడం ఈ రోజు పాలనది మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, దానిపైన చర్యలు ఏం తీసుకున్నారంటే దానిపైన అది మరుసటి రోజు చెత్తబుట్లో మాకు దర్శనం ఇస్తా ఉంది. ఇలాగ అనేక సార్లు డిప్యూటీ DO మేడం. మనుబోలు మండలంలో ఏర్పాటై ఉన్న లేఅవుట్లను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. వీరి వెంట తహసీల్దార్ రమణయ్య ఉన్నారు. మనుబోలు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటై ఉన్న లేఅవుట్లను విజిలెన్స్ CI ఉప్పాల సత్యనారాయణ పరిశీలించారు. అక్రమ లేఅవుట్లపై ఆయన ఆరా తీశారు. స్థానిక తహసీల్దార్ KV రమణయ్యను ఆయన వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. సైదాపురంలోని పంచాయతీ కార్యదర్శులకు ట్యాబ్లను అందజేశారు. ట్యాబ్ వాడకంపై మండల కోఆర్డినేటర్ నాగూరయ్య వివరించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్యదర్శులకు మండల కోఆర్డినేటర్ నాగూరయ్య, MPDO శివప్రసాద్లు ట్యాబ్లు అందజేశారు.
ఈ సందర్భంగా నాగూరయ్య మాట్లాడుతూ వచ్చే నెల నుండి పింఛన్లకు ట్యాబ్లను ఉపయోగించి ఇవ్వాలన్నారు. ఏబీడీజీ అనే అప్లికేషన్ను ఉపయోగించి పింఛన్దారుల వేలిముద్రలు తీసుకుని తద్వారా పింఛన్ మొత్తాన్ని ఇవ్వాలని వివరించారు. పెన్షన్ ఐడి ఇచ్చామంటే పక్కనే సబ్మిట్ చేసామంటే వాళ్ళకి ఎంత అమౌంట్ ఉంది అనేది చూపిస్తుంది. 1000 రూపీస్ ఉందా లేదా జీరో అమౌంట్ ఉందా ఎంత ఉన్నది అనేది చూపిస్తుంది. తర్వాత మనం 1000 రూపీస్ ఉందంటే మన కింద ప్రొసీడ్ అని పక్కనే క్యాన్సిల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం ప్రొసీడ్ కొట్టామంటే వాళ్ళకి అమౌంట్ తీసుకెట్టాం. దీంట్లో ప్లే స్లిప్పులు ఇప్పుడు పీఓటీడీ మిషన్ లాగా ప్లే స్లిప్పులు అనేది రావు. అమౌంట్ మాత్రము మనము సబ్మిట్ ప్రొసీడ్ కొట్టిన తర్వాత వాళ్ళకి జీరో అయిపోతుంది. అమౌంట్ బ్యాలెన్స్ 1000 అని చూపిస్తుంది. పక్కన ఏంటంటే క్యాన్సిల్తో ప్రొసీడ్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. మనం ప్రొసీడ్ కొట్టంగానే వాళ్ళకి ఇచ్చేస్తాం. అమౌంట్ జీరో చూపించేస్తాం. అంటే వాళ్ళకి 1000 రూపీస్ పే చేసేది. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నా కానీ వాళ్ళకి జీరో అయిపోయింది. పెట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఐడి పెన్షన్ ఐడి కానీ లేదా ఆధార్ నెంబర్ ద్వారా కానీ ఒకటి ఎంటర్ చేస్తారు. వాళ్ళ తమ్మడుతుంది. బిఎఫ్డి కొత్తగా అయితే బిఎఫ్డి తీసుకోవాలి. బెస్ట్ ఫింగర్ డిటెక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ తీసేసుకున్న వాళ్ళకైతే అదే చూపిస్తుంది. ఏ ఫింగర్ అనేది చూపిస్తుంది. వాళ్ళ పెన్షన్ ఐడి కొట్టి తమ్మ పెట్టంగానే ప్రొసీడ్ క్యాన్సిల్ అని చూపిస్తుంది. భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం ఇప్పించాలని కొండూరు సత్రం దళితులు కోరారు. మన్బోల్లోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ను కలిసి సమస్య వివరించారు. మన్బోల్లోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కేవీ రమణయ్యను కొండూరు సత్రం గ్రామానికి చెందిన దళితులు కలిసి సమస్య వివరించారు. గ్రామంలోని 26 ఎకరాల భూమిలో 10 ఎకరాల భూమి పవర్ గ్రిడ్ కు పోయిందని, అందుకు సంబంధించి నేటికి నష్టపరిహారం అందలేదని వారు వాపోయారు. అలాగే మిగిలిన భూమిని దళితులకు పంచాలన్నారు. బతకలేక మేము 9000కి లీజుకి ఇచ్చినాము. సంవత్సరానికి 2000 లెక్కన 5 సంవత్సరాలకి లీజుకి తీసుకున్నాడు. ఆయన మినిమం వేసుకున్నాడు. ఆ మినిమం కూడా పట్టించుకొని ఎత్తుకుపోయినాడు. అవతల కలెక్టర్ వచ్చి ఎవరు భూములు వాళ్ళకి ఇచ్చేస్తాము, అమ్మబడలేదు కొనబడలేదు అని కలెక్టర్ వచ్చినాడు. కలెక్టర్ వచ్చి భూములు బస్తుంటే ఆయన వచ్చి మా మాదిగాడిలో 4 రోజులు దాముకున్నాడు. నాకు చెప్పకండి కలెక్టర్ అని చెప్పినాడు. మాలాద్రి ఇప్పుడు 11 ఎకరాలు అమ్ముకొని 60 లక్షలు పోయినాడు. మాకు 70,000 మాకు ఇచ్చినాడు. ఉండే భూమికి నాకు సంబంధం లేదు, నేను ఇక రానని చెప్పేసి పోయినాడు మా రెడ్డి కాడ. సరేనని మేము ఒప్పుకున్నాం ఆడకాడికి. ఇప్పుడు వచ్చి మాకు తెలియకుండానే అదిగాడ అమ్ముకొని అంత డబ్బు ఆయనే తీసేసుకున్నాడు. ఇక్కడ మాలాద్రి అనే వ్యక్తి ఏమంటే లీజ్కి అని చెప్పేసి అందరి దగ్గర 9,000 రూపాయలు ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు తెలియదు, ఇన్ని సంవత్సరాలు కదా 5 సంవత్సరాలకు అని చెప్పి ఇచ్చాడు అనమాట. తర్వాత ఏంది కొన్నాళ్ళకి అంటే మేము అమ్మేస్తామని చెప్పి చెప్పుకొచ్చాడు. కొందరికి ఏంటంటే 70,000 రూపాయలు అర్థంగా డబ్బులు ఇచ్చాడు. వీళ్ళు ఏంటంటే దానికి ఆశపెట్టి సర్లే అని చెప్పి చేశారు. ఇప్పుడు మొత్తం 9 లక్షలు ఎంతకో అమ్మేసుకున్నాడు. కొద్దిగా వాళ్ళకి మిగతా డబ్బులు ఏమి ఇవ్వాల. ఇప్పుడు అడగపోతా ఉంటే మా ఇష్టం. అదే వీళ్ళు ఏంటంటే రైతులు ఏంటంటే మాకెందుకు మీ డబ్బులు ఏదో ఇచ్చేస్తాం, మా పొలం మాకు ఇచ్చేసేయండి, మేము సాగుబడి చేసుకుంటామని చెప్పి అడుగుతాం. ప్రభుత్వం వాళ్ళు కంటే అసలు వాళ్ళు దగ్గర కూడా రానివ్వకుండా ఏం సమాధానం చెప్పకుండా వాళ్ళు మాట వేస్తున్నారు. కానీ వీళ్ళు రైతులకి వచ్చి హెల్ప్ చేద్దాము అనే ఆలోచన. గూడూరులోని రెవెన్యూ కార్యాలయ సమీపంలో పతంజలి ఉచిత యోగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు దాస్ తెలిపారు. ఉచిత యోగా శిక్షణ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు జరుగుతుందని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. 2, 3, 4, 5, 6, 7. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేయండి. 3, 4, 5, 6, 7. నేను పతంజలి యోగ సమితి గూడూరు శాఖ తరపున ఇక్కడ యోగా తరగతులు నిర్వహిస్తున్నాము. ఈరోజు స్పెషల్గా అందరికీ యోగా మరియు ఆక్యుప్రెషర్ ద్వారా జనాలకి వైద్యం ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మా స్టూడెంట్స్ అందరితో పాటు ఇవాళ ఈ యొక్క యోగా తరగతులు ఇంకా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ యొక్క విషయాలని, ఎందుకంటే ఇది యోగా అనేది కేవలం మన ఆరోగ్య విషయమే కాదు, యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగము. ఈ యొక్క యోగా అంటే మన సంస్కృతిని మనం నిలబెట్టడం చాలా అవసరం. ఈ విషయమై జనాలు, మన ముఖ్యంగా తల్లిదండ్రులు మేల్కోవాలి. తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత అధికారులు, వీళ్ళందరూ
కలిసికట్టుగా పనిచేస్తేనే మన ఈ యొక్క యోగాని ముందుకు తీసుకెళ్ళగలం. నేను యోగాలో చేరి 5 kgs లాస్ అయ్యాను. యోగాకు వచ్చినప్పటి నుండి హెల్త్ బాగుంది. బ్యాక్ పెయిన్, కాలు నొప్పులు అవన్నీ తగ్గింది. యోగా చాలా బాగుంది. మీరు హెల్తీగా ఉండాలంటే యోగాలో జాయిన్ అవ్వండి. నా పేరు మధుసూదన్ రావు, జానకిరాంపేట. రోజు మేము యోగాకి వస్తామండి. ఒక 1 month నుంచి ఇక్కడ యోగా శిక్షణ పొందుతున్నాం. దానివల్ల నేను 82 kgs ఉండేవాడిని, ఈరోజు 75 kgs వచ్చాను 1 month లోపల. అందరూకి ఆరోగ్యంగా ఉండాలంటే వచ్చి యోగాకి అందరూ అటెండ్ అయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారని నా అభిప్రాయం. నా పేరు సుమ పూజిత. మేము గంగాధర్ రెడ్డి హాస్పిటల్ దగ్గర ఉంటాము. నేను ఒక 20 రోజుల నుంచి యోగాకు వస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నాను. బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీగా తయారైంది. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పతంజలి వారు ఉచితంగా యోగా శిక్షణ ప్రారంభించారు. ఇక్కడ అందరూ సాయంత్రం 5 నుంచి 7 దాకా అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నిమ్మ రైతులకు రుణాలు మంజూరు చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు కోరారు. సైదాపురంలో ఎంపీడీఓ శివప్రసాద్ను పార్టీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శివప్రసాద్ను టీడీపీ నాయకులు కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ మండలంలో ఉపాధి హామీ పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు. నిమ్మ చెట్ల సాగుకు రైతులకు రుణాలు మంజూరు చేయాలని ఎంపీడీఓను కోరామన్నారు. ఎంపీడీఓ గారికి కూడా ఉపాధి హామీ ప్రతి విలేజ్లో ఒక 100 నుంచి విలేజ్ని బట్టి 200 మంది పనిచేసే విధంగా ప్లాన్ చేయాలని ఎండీఓ గారికి చెప్పడం జరిగింది. సుమారుగా ఈ మండలంలో ఇప్పటి వరకు అయితే మందకొడిగా 1200 మంది పనిచేస్తున్నారు. 3000 మందికి పైసలకు పని చేయాలా, వాళ్ళకి ఎండాకాలం పని లేక ఇబ్బందులు పడుతున్నారనే ఒక ఉద్దేశంతో ఉపాధి హామీ పనిని చాలా ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా రైతులకు కూడా ఈ నిమ్మ చెట్లకి కొంత సబ్సిడీతో వాళ్ళ గుంతలు దోవుకోవడానికి, దున్నుకునేదానికి ప్రభుత్వం ద్వారా హార్టికల్చర్ ద్వారా సహాయం చేస్తున్నారు. అవి కూడా రైతులకి గుర్తించి, సన్నకారు రైతుల సర్టిఫికేట్లతో వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఈ లోన్లు కూడా మంజూరు చేయాలని కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా 2015, 2016 కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి లోన్లు కూడా మళ్ళీ తొందరలో రాబోతున్నాయి. అవి ఇచ్చిన తర్వాత కూడా ఓటిని కూడా ఓబీఎంఎస్ ఆన్లైన్ ద్వారా చేయించి లోన్లు వాళ్ళకి కూడా త్వరగతిన పూర్తి చేయాలని కూడా ఎండీఓ గారిని కోరుతున్నాను. దళితుడనే వివక్షత చూపించి ప్రోటోకాల్ ఉల్లంఘించారని మన్బోల్ పంచాయతీ 2వ వార్డు సభ్యుడు చింతల శ్రీనివాసులు ఆరోపించారు. మన్బోల్లో జరిగిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి తనను పిలవలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. మన్బోల్ గ్రామ పంచాయతీ అయినటువంటి 2వ వార్డులో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ గారు, ఎంపీపీలు వచ్చారు. కానీ నేను వార్డు పంచాయతీ ఎన్నికల్లో 2వ వార్డు తరఫున గెలిచాను. కనీసం నాకు ఎటువంటి ప్రోటోకాల్ లేదు, కనీసం శిలాఫలకం మీద పేరు కూడా వేయలేదు. ఎందుకంటే నేను దళితుడిని కాబట్టి నా మీద వాళ్ళు వివక్ష చూపిస్తున్నారు. ఈ విషయం మీద నేను అట్రాసిటీ కేసుకి ఫిర్యాదు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు రోడ్డు కార్యక్రమం దేనికి మమ్మల్ని కాల్ చేయట్లేదు. ఇక్కడ ఎస్సీలోని చిన్న చూపులతో మమ్మల్ని చూసి కించపరుస్తున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర కళాశాల ప్రాంతంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. జయ 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 వీరాంజనేయ, జయ హో జయ జయ రామాంజనేయ. జయ 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 వీరాంజనేయ, జయ హో జయ జయ రామాంజనేయ. జయ 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 వీరాంజనేయ, జయ హో జయ జయ రామాంజనేయ. జయ 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 వీరాంజనేయ, జయ హో జయ జయ రామాంజనేయ. వీరా వీరాంజనేయ, పావన చరిత రామాంజనేయ. రాఘవ భక్త శ్రీ ఆంజనేయ, అంజని తనయ మాంజనేయ. జయ 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 వీరాంజనేయ, జయ హో జయ జయ రామాంజనేయ. తేజ ప్రతాప వీరాంజనేయ, పావన
కాని హనుమా రామాంజనేయ ఆశ్రితవత్సల శ్రీ ఆంజనేయ అంజలి గొనుమా మాంజనేయ. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా పేటేటి ప్రకాష్, పేటేటి గిరి వ్యవహరించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోటార్ల దొంగతనం కేసులో 10 మంది అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. మనుబోలులో సిమెంట్ రోడ్డు ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీపీ అనితమ్మ. నేరాల అదుపుకు చర్యలు తీసుకోవాలి. మనుబోల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ గజరావు భూపాల్. ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన. దూకేస్తామంటూ బెదిరింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.